నేను నీకు డబ్బులు ఇస్తా. అదే కదా ధర్మం అంటే. అయ్యా నేను అవటివన్నీ కాదని ఎలా కనుక్కున్నారయ్యా? నువ్వు ట్రైన్ ఎక్కడానికి పరిగెత్తుకుంటూ రావడం నా కళ్ళారా చూశాను. ఇలా మోసం చేయడానికి సిగ్గనిపించట్లేదా? నన్ను క్షమించండి అయ్యా, నేను చేసినది తప్పే. కానీ ఇదంతా చేస్తుండేది నా కూతురు కోసం. నీ కూతురుందా? అవునయ్యా, నేను బతుకున్నానంటే నా బిడ్డ కోసమే అయ్యా. ఈరోజు ఏదో ఒకటి తిందాంలే నాన్న. ఆకలేస్తుందా? అక్కడ నీళ్ళున్నాయి, తాగుదాం పదా. పోతానే ఇంటే పోరేరా. ఏంటి మీ గవర్నమెంట్ పెద్ద అయిపోయిందా పొల్లాపులో? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుదాము. నీకు సాయంత్రము మంచి భోజనం పెట్టిస్తా, సరేనా? 3 రోజుల నుంచి అదే చెప్తున్నావు నాన్న, నాకు చాలా ఆకలి అవుతుంది. నాన్న, నేను ఒక చోటుకి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నీకు 3 పూట్ల అన్నం పెడతారు, మంచి బట్టలు ఇస్తారు. సరే నాన్న. పోతానే ఇంటే పోరేరా. ఏంటి మీ గవర్నమెంట్ పెద్ద అయిపోయిందా పొల్లాపులో? ఎందుకు నాన్న నన్ను ఇక్కడ తీసుకొని వచ్చావు? నాకు ఇక్కడ అన్నం పెడతారా? ఇక్కడ అన్నం పెడతారు. నాతో ఉన్నావంటే 2 రోజులకు అన్నం తింటావు. అదే ఇక్కడ ఉంటే 3 పూట్ల అన్నం తింటావు, సరేనా? ఇక్కడ నీకు అన్నం పెడతారు. నాతో పాటు ఉన్నావంటే 2 రోజులకు ఒకసారి అన్నం తింటావు. అది ఇక్కడ ఉంటే 3 పూట్ల అన్నం తింటావు, సరేనా? ఇక్కడే ఉండు. నువ్వు కూడా తినలేదు కదా, నువ్వు కూడా రా నాన్న. ఇక్కడ మీలాంటి పిల్లలకు మాత్రమే నాన్న. నేను అక్కడెక్కడనే తింటా, సరేనా? 2 రోజులు ఉండు, నేను మళ్ళీ వచ్చి నేను పిలుచుకెళ్తా, సరేనా? నువ్వు ఇలా అడుక్కొని డబ్బు సంపాదించి నీ కూతుర్ని ఎప్పుడూ బాగా చూసుకోలేవు. గొప్పగా ఆలోచించు. గొప్పగా ఆలోచించమన్నాడు. నేనేం పని చేయగలనుబ్బా? అయ్యా, అన్నా అన్న ధర్మం చేయండి అన్నా. అన్నా దండాలన్నా. అయ్యా అయ్యా, నన్ను గుర్తుపట్టారయ్యా? మీరు చెప్పినట్టుగానే ధర్మం చేసే వాళ్ళకి నా ఆలోచన ప్రకారం ఒక పువ్వు ఇస్తున్నానయ్యా. అయినా వస్తువు వెలని బట్టి కదా నువ్వు డబ్బు తీసుకోవాల్సింది. అయినా నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నువ్వేంటి అందరి దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత పూలు ఇస్తున్నావు? పూలు ఇచ్చి కదా డబ్బు తీసుకోవాల్సింది. ఇది కాదు ధర్మం అంటే. అవునా అయ్యా, నాకు ఇంతకన్నా ఆలోచన తట్టలేదయ్యా. అయినా నేను ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ధర్మం స్థాయిని పెంచుతుంది. నేను పోయినసారి నేను ఏ స్థాయిలో చూస్తున్నాను, ఈరోజు కూడా నేను అదే స్థాయిలో చూస్తున్నాను. అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదు. అయినా ఈ ఆకలికి ఇంతకన్నా ఆలోచించే శక్తి లేదయ్యా. ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నానయ్యా. అయినా నువ్వు నీ ఆకలిని ఆవేదనగా మార్చావు. అదే ఆకలిని ఆలోచనగా మార్చు. అది నీ ఎదుగుదలకు కారణం అవుతుంది. ఇది నీ ఈ ఆలోచన కోసం. ఆలోచన మార్చుకో. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? లేదండి, ఐఎమ్ సారీ. మనం ఇదివరకు ఏమైనా బిజినెస్ మీట్లో కలిసామా? అయ్యా ధర్మం చేయండి అయ్యా. నువ్వు? అవును సార్, మీరు అనుకున్న బిచ్చగాడు నేనే. మీ మాట ప్రేరణతోనే ధర్మాన్ని పాటించి ఈ స్థాయికి వచ్చాను సార్. అవును సార్, మీరు అనుకున్న బిచ్చగాడు నేనే. మీ మాటల ప్రేరణతోనే ధర్మాన్ని పాటించి ఈ స్థాయికి వచ్చాను సార్.
చాలా మంచిదయ్యా. మొదటిసారి ట్రైన్లో కలిసినప్పుడు ధర్మం ఏంటో చెప్పి ప్రకృతి నియమాలని నేర్పారు సార్. రెండోసారి కలిసినప్పుడు నా ఆలోచన పద్ధతి మార్చి నేను ఎలా ఎదగాలో నేర్పించారు సార్. నేను ఇప్పుడు వ్యాపారవేత్తను సార్. ఈ స్థాయికి వచ్చానంటే కారణం మీరే సార్. నేను థ్యాంక్స్ అని చెప్పడం చాలా చిన్న విషయం సార్, కానీ జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో పర్లేదయ్యా, ఈ ధర్మాన్ని పాటించి ఈ స్థాయికి వచ్చావంటే చాలా సంతోషం. ఇలాంటి గొప్ప ఆలోచనతో నీ చుట్టూ ఉన్న ఒక నలుగురినైనా ఎదిగేలా చేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఖచ్చితంగా సార్. సరే, నేను వెళ్ళొస్తాను. సరే సార్. తాతయ్య, నీ వల్ల ఒక బెగ్గర్ బిజినెస్ మ్యాన్ అయ్యాడా? ఓ, ఇది చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. ఏమీ లేని పిచ్చగాడు తన కూతుర్ని అనాథాశ్రమంలో వదిలొచ్చాడంటే దానికి అర్థం ఉంది. ఇంత ధనవంతుడైన మా నాన్న నన్నెందుకు అనాథాశ్రమంలో వదిలొచ్చాడు? నాన్న, నీ బెగ్గర్ డ్రెస్ నేను తయారు చేస్తా, సరేనా? ఇందులో అతను ఎలా జీవించాడో నువ్వు అలానే నటించాలి, సరేనా? సరే తాతయ్య. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ తాతయ్య. Namaste, my name is Siri. I am studying in grade 3. Now I am performing beggar role.